కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి మనం ఎంతైనా కానీ కృతజ్ఞులమై ఉన్నాము. వీళ్ళ కోసం కూడా అనుదినము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాము. మరి గుంటూరులో గ్లోబల్ ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తుంటారనమాట. చాలా సందర్భాల్లో ఇక్కడ నుంచి మన పేషెంట్లు వెళ్ళారు. 4-5 పేషెంట్లు తీసుకోవడం కూడా జరిగింది. చాలా తక్కువ, బయట దానికంటే కూడా చాలా తక్కువ తీసుకొని, మనకి తక్కువ తీసుకోవడం ఒకటి, రెండోది గుంటూరు గవర్నమెంట్లో ఏదైనా మనకి ఇబ్బంది వచ్చిందా కానీ వెంటనే ఒక ఫోన్ కాల్ చేసి మన ఇబ్బంది సాల్వ్ చేయడానికి మనకు ఒక మంచి ఆత్మీయుని దేవుడు ఇచ్చాడు. అన్న వారిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మన గుంటూరు దగ్గర తక్కేళ్లపల్లిలో డెంటిస్ట్ అంటే పళ్ళ డాక్టర్ అనమాట. మీలో ఎవరికైనా పళ్ళు, సిగుర్లు, డెంటిస్ట్కి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే ఒక ఫోన్ చేసే చాలు, వెంటనే సొల్యూషన్ చెప్తారు. చాలా మంచి ఆత్మీయులు, సేవకులకి ఎంతోమందికి, మరి పేద సేవకులకి సహకారం అందిస్తూ అది వైద్యం చేసే విషయంలో. అలాగే ఎవరైనా సరే క్రైస్తవులు ప్రభువు నమ్మిన వాళ్ళు అని తెలిస్తే మాత్రం ఆయన తీసుకునే ఫీజులో సగం మాత్రమే తీసుకొని చాలా మంచి వైద్యం అందిస్తుంటారు. మీలో ఎవరైనా అలాంటి సమస్య ఉంటే ఖచ్చితంగా సార్కి ఫోన్ చేసి వైద్యం చేయించుకోవచ్చు. మరీ గ్రామాల్లో పనిచేస్తుంటారు, పరిచయం చేస్తుంటారు జ్ఞానసుందరరావు గారు. మాకు అభిషేకం ఇచ్చినటువంటి మాణిక్రావు గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మరి ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి గుంటూరు టీం వాళ్ళు వెనక బాధ్యత అప్పగించారన్నమాట. అందుకని వారికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. వీళ్ళ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనిషిని చూస్తేనే అర్థమవుతుంది కదా, అంత ప్రేమ, చాలా మంచి ప్రేమ అండి. చాలా చిన్నపిల్లల మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, చాలా మంచి ఆత్మీయులు. స్వీట్ కొట్లో మంచి జ్యూస్ తయారు చేస్తుంటారు. మీకు ఏదైనా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి జ్యూస్ కావాలన్నా కానీ చాలా అద్భుతంగా. అయితే ఒకటి చాలా అద్భుతంగా నేను చాలాసార్లు గమనించాను, సేవకులకు కూడా కొన్ని రిఫరెన్సులు బైబిల్లో గుర్తుండవు, అందుకని నోట్లో రాసుకుంటారు. కంఠాపాఠంగా గంట సేపు 2 గంటల సేపు వాక్యం చెప్పినా రిఫరెన్స్లు మొత్తం చూడకుండా జ్ఞాపకం పెట్టుకోగలిగిన శక్తి దేవుడు ఆయనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనులు పాస్టర్ గారి పేరు రమేష్ గారు, చాలా మంచి సేవలో వాడబడుతున్న గొప్ప దైవజనులు. గుంటూరు దగ్గర మరి చాలా సుదీర్ఘ ప్రాంతం నుంచి మన మధ్యలో వాక్యం పంచుకోవడానికి వచ్చారు. వారిని బట్టి కూడా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అలాగే మనకి 2-3 సార్లు ఒకసారి మైక్ సిస్టమ్ బ్లూటూత్ స్పీకర్ కొనడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి బెనాయ్ పాస్టర్ గారితో పాటు రమేష్ పాస్టర్ గారు కూడా వచ్చి మనకి దగ్గరుండి 15,000 రూపాయలు చెప్పిన బాక్స్ 13-14,000లోనే వాళ్ళకు మాకు తెలిసిన వాళ్ళు అని చెప్పేసి మాట్లాడి ఇప్పించారనమాట. వారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియపడుతున్నాను. అలాగే మరి ఆత్మీయ తల్లి గారు, తండ్రి గారు లేకపోయినా తల్లి గారు ఉన్నారు, మాణిక్య మేరీ అమ్మగారు, దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఒక చిన్న సన్మాన కార్యక్రమం దమ్మా. దైవజనందరూ కూడా ఒకసారి వచ్చినట్లయితే మరి అందరి సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మేమైతే సన్మానానికి పాత్రులం కాదు, ఆయన ప్రేమను బట్టి నిలబడి తీసుకోవటానికి అంగీకరించాం. కానీ మేము ఇట్లాంటికి అసలు ఇష్టపడం. మేము ముందుగానే ఎవరన్నా చెప్తే ముందే చెప్తాం, మాకు సేవలు దేవద్దయ్యా, మీకు వందనాలు అని చెప్పి ముందుగానే చెప్తాం మనం. ఎందుకంటే ఆ డబ్బులు వాళ్ళ పరిచర్యకి మేము పనికి వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక.